కన్నప్పలో ప్రభాస్ ఏ రోల్ చేస్తున్నాడు? శివుడా, నందీశ్వరుడా, లేక మరేదైనా అంటూ ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు సమాధానమిస్తూ ఎట్టకేలకు ప్రభాస్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ పోస్టర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా నేడు కన్నప్పలో ప్రభాస్ లుక్ చూసి అంతా కంగుతున్నారు. ఫ్యాన్స్ మాట పక్కన పెడితే కామన్ ఆడియన్స్ అయితే ప్రభాస్ లుక్ పై దారుణమైన ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ వదిలిన పోస్టర్ ఆడియన్స్ ను పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. నిజానికి శివాజ్ఞ పరిపాలకుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది నందీశ్వరుడు. అయితే పురాణాల్లో శివుడికి ఉన్న మరో పేరు రుద్రుడు. కానీ రుద్రుడు, శివుడు ఇద్దరికీ కాస్త తేడా ఉంది. శివుడి కంటే శక్తివంతుడు రుద్రుడు. మరి ఆ రుద్రుడి పాత్రని ప్రభాస్ పోషిస్తున్నారా లేక నందీశ్వరుడి క్యారెక్టరేనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ లుక్ పై మాత్రం ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. కొంతమంది అయితే ప్రభాస్ లుక్ చూసి దేశముద్రు సినిమాలో కమెడియన్ అలీ గెటప్ లో ఉందంటున్నారు. మరికొంతమంది అయితే బాహుబలిలో తనిఖీల భరణిలా ఉందని, ఆది పురుష్ లో ప్రభాస్ లా ఉందని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ లుక్ అంటూ కన్నప్ప టీం వదిలిన దానికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ లుక్ సూపర్ గా ఉన్నాయంటున్నారు అభిమానులు. ఏదేమైనా వందల కోట్ల బడ్జెట్ పెట్టా అని చెప్పుకుంటున్న మంచువారి అబ్బాయి ప్రభాస్ ని ఎలా వాడుకున్నాడో సినిమా రిలీజ్ అయితే కానీ తెలిసేలా లేదు. RRR సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన జక్కన్న ఇప్పుడు యమ జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ స్పీడ్ గా జరుపుకుంటున్న SSME 29 ఇప్పుడు మరో షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి, కాశీ మణికర్ణిక ఘాట్ సెట్ ను RFCలో వేయిస్తున్నారట మేకర్స్. ఎక్కడ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలు ఘాట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఫారెస్ట్ సీన్స్ అన్ని కూడా ఆఫ్రికాలోనే ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అయితే త్వరలోనే రాజమౌళి అండ్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టి SSME 29 ఫుల్ కాస్ట్ అండ్ క్రూ ని వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక బాహుబలి RRR లాగా 3 ఏళ్లు కాకుండా మహేష్ సినిమాను ఏడాదిన్నరలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని గట్టిగా అనుకుంటున్నాడట రాజమౌళి. మహేష్ కూడా అందుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఏళ్లకేళ్లకి హీరోలను బంధిస్తుంటాడు జక్కన్న. సో ఈ సినిమాను 2027లోగా సినిమా పూర్తి చేసి ఆ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తే మాత్రం అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకులు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరహర వీరమల్లు అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన పవన్ ట్రీట్ మాట వినాలి సాంగ్ మంచి హిట్ అయింది. ఇక ఇప్పుడు సినిమా రెండో సాంగ్ పై టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ నెక్స్ట్ ఒక రొమాంటిక్ నెంబర్ ను రిలీజ్ చేస్తున్నారని, అది కూడా ఈ ఫిబ్రవరి 14న వదిలే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ పవన్ కు నిధి అగర్వాల్ నడుమ సాగుతుంది అని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సింది. ఇక ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందిస్తుండగా AM రత్నం నిర్మిస్తున్నారు. ఇకపోతే గతంలో సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు నెట్టింట గట్టిగానే సర్క్యులేట్ అవుతున్నాయి. చూడాలి మరి అనుకున్న సమయానికి వస్తుందా లేక సైలెంట్ గా సైడ్ అవుతుందా? 7-10 వయసులో కూడా కుర్ర హీరోలా దూసుకుపోతున్న మన తలైవ తాజాగా జైలర్ 2కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అద్భుత విజయం సాధించి పలు రికార్డులు కూడా కొల్లగొట్టింది. టైగర్ గా హుకుం అంటూ జైలర్ లో రజనీకాంత్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. మార్చి 2వ వారం నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ మొదలు పెడుతున్నారట మేకర్స్. ఈ సీక్వెన్స్ లో రజనీకాంత్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా షూట్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఇక ఈ జైలర్ 2లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్ గా చూపించనున్నారని, అలాగే రజనీ లుక్ విషయంలో కూడా నెల్సన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ జైలర్ 2లో కూడా తమన్నా, యోగి బాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పోతే ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్న రజనీకాంత్ జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయగా అన్ని చోట్ల ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 3 వారాల
విడుదలవుతున్నా దీని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే సినిమా 300 కోట్లు దాటిందంటూ మేకర్స్ తమ సంతోషం పంచుకోగా, తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసి వెంకీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తోంది. బుక్ మై షోలో ఈ మూవీ కోసం ఏకంగా 3.5 మిలియన్ టికెట్ బుకింగ్స్ జరిగినట్టు కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. ఇలా ఓ రీజనల్ చిత్రానికి ఈ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరగడం అంటే ఇది విశేషమనే చెప్పాలి. ఇక వెండి తెరపై నవ్వుల జల్లులు కురిపించిన ఈ సినిమాలో అందాల భామల ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్ సిసిరోలియో సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఒక హిట్ 10 ఫ్లాప్లు అన్నట్టుగా ఉంది సందీప్ కిషన్ సినీ కెరీర్. అసలు ఈ హీరో కెరీర్ లో హిట్ ఎప్పుడొచ్చిందా అని భూతద్దం వేసుకుని వెతికే పరిస్థితి. అయినా ఈ కుర్ర హీరోకి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చి పడుతున్నాయంటే కాస్త ఆశ్చర్యమే. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ మజాకాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సందీప్ ఈ సినిమా తర్వాత ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా సూపర్ సుబ్బు అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మురళీ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను నెట్ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ కథతో రాబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే పలు ఇంటర్నేషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న నెట్ఫ్లిక్స్ కి ఇదే తొలి తెలుగు వెబ్ సిరీస్ కావడం విశేషం. మంచి రోజు వచ్చిందంటే సినిమాలకి వరుస పెట్టి ముహూర్తాలు పెట్టేస్తుంటారు మూవీ మేకర్స్. ఆ క్రమంలోనే సోమవారం వసంత పంచమి అవడంతో ఏకంగా 3 సినిమాలు ముహూర్తాలు పెట్టుకోవడం విశేషం. ఈ 3 చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆకాశంలో ఒక తార గురించి. మహానటి సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా తెలుగులో ముఖ్య పాత్రల్లో 3 అద్భుతమైన సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ప్రేమ, ఇష్క్, కాదల్ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన యువ దర్శకుడు పవన్ సాథినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇక గత ఏడాది కా మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం హీరోగా ఒక కొత్త చిత్రం మొదలైంది. దాని టైటిల్ కే ర్యాంప్ కావడం విశేషం. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బూతు కలిసిన మాటను తన సినిమాకు టైటిల్ గా పెట్టుకుని సాహసం చేస్తున్నాడు కిరణ్. హాస్య మూవీస్ బ్యానర్ లో జైన్స్ నాని అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇక మెగా కోడలయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం సతీ లీలావతి. వసంత పంచమి సందర్భంగా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దేవు మోహన్ లావణ్యతో జతకట్టబోతున్నాడు. భీమిలి కబడ్డీ జట్టు, శంకర చిత్రాలను రూపొందించిన తాతినేని సత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి అట్టహాసంగా ముహూర్తాలు పెట్టుకున్న ఈ 3 సినిమాల్లో ఏది జనాలను అలరిస్తుందో. కుర్ర డైరెక్టర్లని లైనప్ లో పెడుతున్న చిరు తాజాగా సందీప్ తో జోడీ కడితే బాగుండని ఆశపడిపోతున్నారు మెగా అభిమానులు. అసలు విషయానికొస్తే చిరుకి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ లో పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. చిరంజీవిని అడ్మైర్ చేసే సందీప్ రెడ్డి వంగా తన అభిమాన హీరో విషయంలో ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తం చేశాడు కూడా. అయితే రీసెంట్ గా తన నుంచి ఒక పోస్ట్ మాత్రం మొత్తం సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో కూడా ట్రెండింగ్ గా ఉంది. సందీప్ తన భద్రకాళి సినిమా ఆఫీస్ కి సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట షేర్ చేశాడు. దీనిలో అభిలాష సినిమాలో చిరంజీవి ఉన్న ఫ్రేమ్ ని కట్ చేయించుకుని పెట్టుకున్నట్లు కనిపించింది. ఇప్పుడు ఆ ఫోటోని సందీప్ షేర్ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇదే మెగా అభిమానుల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది కూడా. ఇక చిరుకి సందీప్ రెడ్డి వంగ కల్ట్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అగ్రెసివ్ డైరెక్టర్ కి చిరు అంటే అంత ప్రేమున్నప్పుడు ఎంచక్కా ఒక సినిమా చేస్తే బాగుండు కదా అంటూ కామెంట్స్ వదులుతున్నారు మూవీ లవర్స్. మరి ఈ కోరిక సందీప్, చిరులు తీరుస్తారా లేదా అనేది వేచి చూడాలి. టొరంటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తూ సినిమాలపై మక్కువ పెంచుకున్న బ్రిజేష్ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన సినిమా వైరల్ ప్రపంచం. అఖిల టాంగి నిర్మించిన ఈ సినిమాలో సాయి రోనక్, ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సన్నీ నవీన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో చాలా డెప్త్ గా అనాలిసిస్ చేస్తూ రివెంజ్ పోర్న్ అనే ఒక బర్నింగ్ టాపిక్ మీద తీసిన ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సాధించడం విశేషం. ఇక 21వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఈ సినిమా సెలెక్ట్ కావడం మరో విశేషం. ఇక ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవడంతో మార్చి 7న విడుదల కానున్న సినిమాని చూడ్డానికి ఈగర్ గా సిద్ధమైపోయారు మూవీ లవర్స్. చూడాలి మరి రివెంజ్ పోర్న్ అనే బర్నింగ్ టాపిక్ మీద వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకే అలరిస్తుందో. అవకాశాలొచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని అన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలను ఒప్పేసుకుని చిక్కుల్లో పడుతోంది శ్రీలీల. చేస్తున్న సినిమాకి న్యాయం చేయక, చేయబోయే సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక తెగ సతమతమైపోతోంది. అందుకే కాబోలు కాస్టింగ్ చేసినప్పటికీ వద్దనుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. అఖిల్ సినిమాని ఇలాగే దూరం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ నుండి అవుట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక విషయంలోకెళ్తే రీసెంట్ గానే శ్రీలీల ఎంట్రీ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఉంటుంది అని పలు రూమర్స్ వచ్చాయి. అలాగే ఆమెతో పాటు
పాటుగా ఆ యువ హీరోకి కూడా అదే తొలి సినిమాగా పరిచయం అవుతున్నాడని టాక్ వచ్చింది. శ్రీలీల కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో అదే దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ నటిస్తున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకే తప్పించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇబ్రహీం అలీ ఖాన్ శ్రీలీలతో కాకుండా జాన్వీ కపూర్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్నాడన్నమాట. ఇక ప్రస్తుతం శ్రీలీల రీసెంట్ గానే పాన్ ఇండియా సెన్సేషనల్ చిత్రం పుష్ప 2లో హాట్ ఐటమ్ సాంగ్ చేయగా అది ఇండియన్ ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ అయిందో చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా శ్రీలీల వచ్చినే కాకుండా నచ్చినే చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.